హాయ్ కామ్రేడ్స్, మాస్ మహారాజ్ రవితేజ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటాడు. వాల్తేరు వీరయ్య, ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసిన తర్వాత వెంటనే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి డిజాస్టర్స్ మూవీస్ ఇచ్చాడు. ఒక హిట్ 2 ఫ్లాప్లు అన్నట్టు సాగుతుంది ఆయన కెరియర్. విక్రమార్కుడు, కిక్కు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ పడినా కూడా ఆయన టైర్ 1 రేస్లో ఉండకపోవడానికి ఇదే పెద్ద రీజన్. ఎందుకంటే వచ్చిన బిగ్గెస్ట్ సక్సెస్ని క్యాచ్ చేసే ఇంకో హిట్ వెంటనే ఎప్పుడు రాలేదు రవితేజకి. అలాంటి సక్సెస్ ఉంటే తను కూడా టైర్ 1 లిస్టులో స్టార్ హీరోగా ఉండేవాడు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి డిజాస్టర్స్ మూవీస్ తర్వాత కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో చేసిన ఈగల్ మూవీతో వస్తున్నాడు. దానికి ఇంకొక రోజు మాత్రమే గడువు ఉంది. ఈ మూవీ మీదే రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ కొంచెం అటు ఇటైనా ఆయన కెరియర్ హ్యాట్రిక్ ఫ్లాప్స్తో మళ్ళీ డైలమాలో పడిపోతుంది. కాబట్టి ఈగల్ మూవీ రవితేజకి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఏంట్రా ఒకేసారి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటావు అని మీరు అనుకోవచ్చు. అలాగని ఇక సినిమాలకే పనికిరాడు అని కాదు. ఆయన సినీ కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోతుంది, మార్కెట్ కోల్పోతాడు అని. ధమాకా మూవీ 80 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన రావణాసుర ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత బిజినెస్ చేయాలి. మళ్ళీ రావణాసుర కంటే పాన్ ఇండియా మూవీగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఎంత బిజినెస్ చేయాలి, ఎంత కలెక్ట్ చేయాలి. రావణాసురకి ధమాకా మూవీ సూపర్ హిట్ అవడంతో 40 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ ఆ మూవీ 23 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ అవడంతో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమా పైన ఆ ఇంపాక్ట్ గట్టిగా పడింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినా కానీ 50 కోట్ల బడ్జెట్కి గాను జస్ట్ 35 కోట్లు మాత్రమే థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఆ 35 కోట్ల బడ్జెట్లో కూడా ఫ్లాప్ టాక్ రావడంతో డక్కా ముక్కీలు పడుతూ జస్ట్ 20 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఆ రెండింటి ప్రభావం ఈగల్ మూవీ పైన స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ మూవీ హిట్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి మూవీ రేపు రిలీజ్ అవుతుంది కదా, ఈ మూవీకి ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మైనస్ల గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, అన్సీజన్. ఈ ఫిబ్రవరి నెల అనేది అన్సీజన్. కంటెంట్ మరీ బీభత్సమైన రేంజ్లో ఉంటే తప్ప సినిమాలని ఎవడు చూడాడు. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు ఆ సీజన్ని బాగానే క్యాచ్ చేసుకున్నాయి. ఆడియన్స్ కూడా ఎగబడి చూశారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఏ మూవీస్ పైన కూడా వాళ్ళు మళ్ళీ అంతలా ఆసక్తి చూపించలేదు. మొన్న 3 సినిమాలు రిలీజ్ అయితే వాటిట్లో 2ంటికి జనాలు లేక షోస్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏర్పడింది. గుడ్డిలో మెల్లమెల్లని ఉన్నంతలో సుహాస్ హీరోగా చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ పర్వాలేదనిపించే టాక్ తెచ్చుకొని సోగా నెట్టుకొస్తుంది. మళ్ళీ ఇప్పుడు 4 సినిమాలు రిలీజ్ అవుతున్నా ఏ సినిమా పైన కూడా ఆడియన్స్ అంతలా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. యాత్ర 2 పొలిటికల్ బయోపిక్ కాబట్టి దాన్ని ఎవడు పట్టించుకోడు. కానీ రజనీకాంత్ లాల్సాలా మూవీ అయితే మరీ ఘోరం. కరివేపాకు కంటే ఘోరంగా తీసిపారేశారు. ఇంకోటి ట్రూ లవ్. ప్రత్యేకించి నాలంటోడు ఎవడన్నా చెప్తే తప్ప అలాంటి సినిమా ఒకటి ఉందని ఎవరికి తెలియదు. ఇక రవితేజ ఈగల్. ఈ మూవీ గురించి తెలిసినా ఎక్కడ దీన్ని ఊసేలేదు, సౌండ్ లేదు. మూవీ రిలీజ్ అయ్యి టాక్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు. మూవీ హిట్ అవ్వాలంటే కేవలం కంటెంట్ మాత్రమే మాట్లాడాల్సి ఉంది. ఇక రవితేజకి ఈ ఫిబ్రవరి నెల కూడా ఎప్పుడు కలిసి రాలేదు. ఈ నెలలో రిలీజ్ అయిన రవితేజ అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమా కూడా ఆడియన్స్లో ఏ విధమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మూవీ టీం చేస్తున్న ప్రమోషన్స్ కూడా పెద్దగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం లేదు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సోగా నడిచింది అంతే. దానికి తోడు రవితేజ 2 ఫ్లాప్స్ ఇవ్వడం కూడా ఈ మూవీ పైన బాగానే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నెంబర్ 1, సోలో రిలీజ్. అదేంటి, ఈగల్ మూవీతో పాటు 3 సినిమాలు రిలీజ్ అవుతుంటే సోలో రిలీజ్ అంటావని మీకు డౌట్ రావచ్చు. అయితే యాత్ర 2, లాల్ సలాం, ట్రూ లవ్ మూవీస్ రిలీజ్ అవుతున్నా ఈ 3 మూవీస్ కంటే కూడా ఈగల్ మూవీకే కొంచెం పాజిటివ్ బజ్ ఉంది ట్రేడ్లో. దానికి తోడు సంక్రాంతి సీజన్ నుండి ఈగల్ మూవీని వాయిదా వేసినందుకు గాను ఎక్కువ స్క్రీన్స్ అలాట్ చేస్తామని మాట ఇచ్చింది నిర్మాతల మండలి. కాబట్టి ఎక్కువ థియేటర్స్ ఈగల్ మూవీకే దక్కుతాయి. తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా ఈగల్ మూవీకే కేటాయించినట్లు సమాచారం. కాబట్టి డే 1 మంచిగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. తర్వాత ట్రైలర్ రెస్పాన్స్. కేజీఎఫ్లో రాఖీబాయ్, సలార్లో దేవా ఎలివేషన్స్ అండ్ హీరోయిజం చూశాం కదా, వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా పక్కా హీరోయిజంతో వస్తున్న మూవీ ఈగల్. ట్రైలర్ చూస్తే ఆ విషయం మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ట్రైలర్ మొత్తాన్ని పూర్తిగా హీరో ఎలివేషన్స్కే కేటాయించారు. అక్కడ ఒకడుంటాడు అనే డైలాగ్తో మొదలుపెట్టి అక్కడ ఒక 10 ఏళ్ల నుండి ఓ గాడ్జిల్లా ఉంది, ఇదంతా వాడి అడవి, మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు లాంటి డైలాగ్స్ ట్రైలర్లో బాగా పేలాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందని చెప్పాలి. నెక్స్ట్, నార్మల్ టికెట్ ప్రైసెస్. అవును, టికెట్ రేట్స్ బాగా తగ్గించారు. లాస్ట్ వచ్చిన ఫ్లాప్ మూవీస్ ఎఫెక్టో లేదంటే సినిమాటిక్ మార్కెట్ మాయజాలమో తెలియదు కానీ మొత్తానికి టికెట్ ప్రైస్ బాగా తగ్గించారు. టికెట్ రేట్స్ తగ్గిస్తే సినిమాకి నష్టం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ 10 మంది వచ్చే చోటికి 25-50 మంది వచ్చేలా చేయడమే దీని ఉద్దేశం. టికెట్ రేట్స్ అందుబాటులో ఉంటే ఈ సినిమా చూడడానికి
సినీ లవర్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీనివల్ల కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, లాంగ్ రన్. అవును, ఈ సినిమాలో కంటెంట్ ఉంటే ఈ సినిమాని ఆపే శక్తి ఇప్పట్లో లేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఒక హనుమాన్ తప్ప అన్నింటికీ థియేటికల్ రన్ కంప్లీట్ అయింది. గుంటూరు కారం, సైంధవ్ ఆల్రెడీ ఓటీటీ బాట పట్టాయి. రేపు మాపో నాసామిరంగా కూడా ఓటీటీకి రాబోతుంది. ఈగల్ మూవీతో పాటు రిలీజ్ అవుతున్న మూవీస్తో ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు 16న రాబోతున్న భైరవకోన సినిమాపై మంచి బజ్ ఉన్న లాల్ సలాం, యాత్ర టు ట్రూ లవ్ ఈ సినిమాలో ఆడే థియేటర్లు లేచిపోతాయి. సంక్రాంతి లాంటి మంచి సీజన్ మిస్ అయినా లక్కీగా మంచి ఛాన్స్ కొట్టేసింది ఈగల్ మూవీ. కంటెంట్ బాగుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. కాబట్టి ఈగల్ మూవీకి అన్ని సానుకూల అంశాలే ఉన్నాయి. ఆన్లైన్ బుకింగ్ సరిగ్గా లేకున్నా, ఈ సినిమాపై ఆడియన్స్లో మంచి ఇంట్రెస్ట్ లేకపోయినా కంటెంట్ బాగుంటే మూవీ ఈజీగా మౌత్ టాక్తోనే హిట్ అవుతుంది. మరి కంటెంట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.